మా ఇంట్లో పిల్లలకు తినడానికి ఏమీ లేకపోతే మాత్రం తెగ గోల చేస్తారు. అమ్మ తినడానికి ఏం లేదు అని అంటూ ఉంటారు. సరే అని ఫ్రూట్స్ ఇస్తే అవి తినడానికి కూడా బద్ధకమే. యాపిల్ ఇస్తే చెక్కు తీసి ఎందుకు ఇస్తున్నావు, ఆల్బక్రా ఇస్తే చెక్కు తీయకుండా ఎందుకు తినాలి, ఇలా విపరీతమైన డౌట్స్ అనమాట. ఒక చిన్న రీజన్ చెప్పి తింటాడేమోనని ఎదురు చూశాను. ఫ్రూట్స్ తినడం అంటే ఆరోగ్యానికి మంచిది, యాపిల్ని బాగా కడిగి నీకు సులభంగా ఉండాలని చెక్కు తీసి ఇస్తున్నాను అన్నాను. ఎలాంటి సాకులు చెప్పకుండా ఇక తిను అని చెప్తే, సరే ఆల్బక్రా కూడా చెక్కు తీసివ్వు, నేను అలాగే తింటాను, నీకు సింపుల్గా ఉంటుంది అని మళ్ళీ ఎదురు క్వశ్చన్ నాకే. మాటలతో చెప్పడం ఎందుకు అని చేసి చూపిస్తేనే బాగా అర్థమవుతుందని ఈ చిన్న ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఒక యాపిల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి మరుగుతున్నటువంటి నీళ్ళల్లో పావు కప్పు వెనిగర్ని కలిపి ఆ నీళ్ళల్లో ఈ యాపిల్ను ఒక 10 minutes ఉంచి మళ్ళీ బయటకి తీసి శుభ్రంగా క్లాత్తో తుడిచి మళ్ళా చెక్కుతో టెస్ట్ చేయాలి. చూస్తే ఏ మాత్రం యాపిల్ మీద ఉన్నటువంటి వ్యాక్స్ని రిమూవ్ చేయలేము. అలాగే ఇంకొక ఎక్స్పెరిమెంట్, బేకింగ్ సోడాలో నిమ్మకాయను అద్దెకాయతో యాపిల్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. తర్వాత సేమ్ వేడి నీళ్ళలో ఒక 10 minutes ఉంచాలి. ఇప్పుడు కూడా వ్యాక్స్ని ఏ మాత్రం రిమూవ్ చేయలేము. ఇక థర్డ్ ఎక్స్పెరిమెంట్, ఒక కప్పు నీళ్ళల్లో 1 స్పూన్ బేకింగ్ సోడాను కలిపి ఆ నీళ్ళల్లో 10 minutes యాపిల్ని ఉంచాలి. సేమ్ ఎక్స్పెరిమెంట్, వ్యాక్స్ని ఏమాత్రం రిమూవ్ చేయలేము. ఇంక లాస్ట్కి మా అబ్బాయికి తెలిసింది ఏంటంటే యాపిల్ని తొక్కు తీసి తింటేనే హెల్త్కి మంచిది అని తెలిసింది.